అధ్యక్షుడిని. నా పేరు వాసిరెడ్డి సత్యనారాయణ అండి. ఇప్పుడు ప్రజెంట్ మా ఊరు రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మా ఊరు పెద్దారపాడు ఆయకట్టు నార్త్ మీద ఉంది. ఇదంతా కూడా ఎండిపోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఏం చేయాలో రైతులు దిక్కుచోసిన పరిస్థితిలో ఉన్నారు. ఎక్కువ కౌలుదారులు 170 మంది కూడా కౌలుదారులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు చేలు వదిలేసి పోయే పరిస్థితిలో ఉంది. అని చేత అధికారులు స్పందించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం మేము. ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అధికారులు పంపించడం జరిగింది. వాళ్ళు ఈ రోజు వచ్చి చూడటం కూడా జరిగింది. ఒక 3 రోజుల్లో మీకు తడుపుతామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఇవ్వకపోతే రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు. ఆ పరిస్థితుల్లో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంచేత రైతులు ఓడ్చాలా, కౌలుదారులు ఓడ్చాలా అన్న పరిస్థితి పెద్దరపాడులో దాపురించి ఉన్నది. అంచేత అధికారులు స్పందించి ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు కాబట్టి మాకు ఈ 3 రోజుల్లో శుభ్రంగా పెద్దారపాడు ఆయకట్టు నార్త్ మీద ఉన్న ఆయకట్టు అంతా కూడా తడిపి మాకు రైతులకి మేలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్, నేను పెద్దరపాడు. నేను పెద్దరపాడు సార్. ఎల్లనాథ్ మీద మాదాన్ని ఆయకట్టు అంతానే. మా ఎల్లనాథ్ వచ్చింది మా 6 ఛానల్ అండి. కనాయిన్ని టూలు ఉంటాయి సార్. మాది వచ్చి కడాయి కొట్టండి, ఇజ్జరేడిపాలెం, పెద్దరపాడు, లాస్ట్ శివరాయి కొట్టండి. మాకు ఇలా వచ్చింది. మాది బాగా ఆకుమళ్ళు గట్ట ఎండిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. వారాలు మట్టింది. ఇది మా ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి ద్వారా రాత్రి వెళ్ళి తెలియజేశానండి నేను. సార్ మా ఇలాగా మీరు కొత్త ఎద్దరుగా ఉందండి, మరి కొత్త మీరు ఒకసారి ఎస్ఐ గారికి ఈ గారికి చెప్పండి అంటే ఆయన వెంటనే స్పందించి ఫోన్ చేశారండి. ఫోన్ చేసిన ఫస్ట్ పొద్దున్నే ఎస్ఐ గారు, ఈ గారు, మా జేఈ గారు అందరూ కలిసి వచ్చారండి. వచ్చి చూశారు. 2 రోజుల్లో మీ ఆయకట్టు అంతా తడిపి బాధ్యత మాదని ఒక భరోసా ఇచ్చారు. మరి మేము కూడా మా రైతులు కూడా స్పందించాం. ఇప్పుడు కూడా మేము మా డీసీ గారు, సిరిపురం డీసీ గారు వేపకాయల నారాయణరావు గారు, బాజీ గారు అంటారు, ఆయన కూడా మొన్న వచ్చారు. ఇవాళ కూడా ఇప్పుడు వచ్చారండి. వచ్చి ఆయన కూడా చూస్తున్నారు. మన ఈ వారం బట్టి ఆయన తిరుగుతున్నాడు నాకు కూడా. మరి మేము ఈ 2 రోజుల్లో మరి తడుతుందని భరోసాగా ఉన్నాం. మరి ఈ మరి మాకు తడుపుతారని మేము ఎంతో ఆరోగ్యంతో చూస్తున్నామండి. నేను పొలాలు చేస్తున్నాను. అయితే నా అధికారులందరూ పెందలగడ వేసుకోండి అనేసి మాకు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే పెందలగడ వేసాం. కానీ ఇప్పుడు అవి ఎండిపోతున్నాయి. నీరు లేదు. నీరు అడిగితే ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు వరకు ఒక చుక్క నీరు లేదు. వర్షమో లేదు. వర్షం రావట్లేదు అనేసి ఇప్పుడు అధికారులు అంటున్నారు. వర్షం ఎక్కడ వస్తుందండి? వర్షం వచ్చిందని నీరు ఎక్కడ వస్తుంది? ఇదంతా ఎండిపోతున్నాయి. పొలాలు అన్నీ ఎండిపోతున్నాయి. ఆకుమళ్ళు ఎండిపోయినాయండి. కనీసం దానికి నీరు పెట్టుకోవాలన్నా నీరే లేనిది నీరు ఇంకా దానికి ఎక్కడికి పెట్టుకుంటామండి? అవి ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో దీనికి ఏం తోచని పరిస్థితిగా ఉంది. ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేసాం. అధికారులకు చెప్పాం, వస్తున్నారు, ఇదిగో 2 రోజుల్లో వస్తుంది అని చెప్తున్నారు. వచ్చింది, తడిసింది, ఊడ్చామని మాకు తెలియాలి. రైతులు చనిపోతున్నారంటే ఇదేంటి కారణాలు? వెనకాల ఏమున్నాయో ఎవరికి తెలియదు. ఇన్ని కష్టాలు ఉంటాయి. ఎవరు వస్తున్నారో ఆ రోడ్లు అంటే వెళ్ళిపోతారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇస్తున్నామంటారు, ఏమీ ఇవ్వరు. నమస్కారం అండి. నా పేరు బొండా సుందర, చనిపోకుంటారా, మాది జరగడిపోయాను. వ్యవసాయాలు ఉడిచినడానికి వర్షాల వల్ల వర్షాలు కురవకపోవడంతో రైతులు నీరు గురించి చాలా ఇబ్బందిగా ఉందండి. ఆకుమళ్ళీ నారుమళ్ళీ వేసుకున్నారు. దమ్ము చేయడానికి కూడా నీరు లేకుండా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అప్పుడు రైతులందరూ కలిసి రాత్రి గౌరవ ఎమ్మెల్యే గారు కలిసినప్పుడు వెంటనే ఆయన స్పందించండి. ఎస్సీ గారికి, ఈ గారికి అందరికీ ఫోన్ చేయడంటే ఇమీడియట్గా వాళ్ళు ఈరోజు, నిన్న రాత్రి చెప్తే ఈరోజు వచ్చి వాళ్ళందరూ క్షేత్రస్థాయిలో అన్ని పరిశీలించి గత 2 రోజుల్లోనే రేపు ఎల్లుండిలో మీకు అందరికీ సర్ప్లస్గా వాటర్ వచ్చేలాగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారండి. దీనివల్ల రైతులందరూ కూడా కొంచెం హర్షం వ్యక్తం చేసామండి. నీరు వస్తే రైతులు కూడా చాలా ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కితే రైతు చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నామండి. దీని ఎమ్మెల్యే గారు సహకరించినందుకు రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేసామండి.